ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమున కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు ఇక్కడ మనకు వాగ్దానం తెలియచేస్తూ ఉన్నారు. ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు తన యొక్క రక్తములో కడగబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, పాపక్షమాపణ ఎవరైతే తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్లకు తన పిల్లలకు ఒక పనిని అప్పచెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇక్కడ 3 అంశాలుగా ప్రభు మనతో గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటంటే, పాడైన స్థలములు 1, తర్వాత పట్టణాలు 2, మూడోది పురము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, మనము యాజ్ ఏ బిలీవర్గా అంటే ఒక విశ్వాసిగా మనం చేయవలసిన పనులు ఏంటి అంటే, ఇక్కడ అంటున్నారు, పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. ఎవరు కడతారు? ప్రభు మన కోసం వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మన పాపాన్ని క్షమించడానికి ఆయన రక్షకుడై మన కోసం వచ్చి ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు అంటూ ఉన్నారు. పాడుగా ఉన్న స్థలం ఏంటమ్మా అనంటే, పాడైన స్థలం అంటే ఎవరైతే రాతి హృదయాలు, ఎవరైతే దేవునిలో లేని హృదయాలు ఉన్నాయో, అంటే పాపపు హృదయాలలో కొట్టుమిట్టిలాడుతున్న జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను మనము కట్టాలి అని ప్రభు అంటున్నాడు. 1. 2 ఏంటంటే, పూర్వము పాడైన స్థలమును కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. అంటే పూర్వము అంటే విశ్వాసులు ఎలా ఉంటారంటే, నమ్మకంగా కొన్ని విషయాలలో నమ్మకంగానే ఉంటారు, కానీ శోధనలు, బాధలు, వేదనలు వచ్చినమ్మటే కృంగిపోయి వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళను మనమేమి చేయాలంటే, నూతనముగా మరలా ప్రభు చేసిన కార్యాన్ని వాళ్ళకు మరలా తెలియచేయాలి అని ప్రభుకు చూస్తూ ఉన్నాడు. అలాగే తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. శిథిలమై ఉన్న పురములు అంటే అంటే ఎందుకు పనికిరాని వారై ఉన్న పాపులను, లేదంటే ఎందుకు అంటే వాళ్ళు జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ ఎందుకు పనికిరాని జీవితంగా జీవిస్తున్నారు అంటే, ఇప్పుడు అవిశ్వాసులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. వాళ్ళకి మన యొక్క జీవితం ప్రభు ఎలా చేసి ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క అర్హత వాళ్ళకి తెలియదు. గనుక మనమేం చేయాలంటే, మనం వాళ్ళకి సువార్తను చెప్పాలి, సువార్తను ప్రకటించాలి అని ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. గనుక మనం విశ్వాసులంగా, మనం దేవునిలో రక్షింపబడిన తర్వాత మనం చేయవలసిన పనులు ఇవి. గనుక మనము యాజ్ ఏ బిలీవర్గా దేవుని పనిని మనం ప్రారంభిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడి, ప్రభు యొక్క వచ్చు వరకు మనం అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కనుక అట్టి కృపను ప్రభు మనకి ఇవ్వులాగున ఇప్పుడు నుంచే మనం ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా నీ కొరకు నీ సాక్షులుగా మేము జీవిస్తామని ప్రభువుని మనం అడిగితే, ప్రభు చాలా నూతనమైన జీవితాలను మనకు విశ్వాసులుగా మనకి అనుగ్రహిస్తాడు. గనుక అట్టి కృపను మనకు ప్రభు ఇవ్వులాగున ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. అయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి, నీకు స్తోత్రాలు.
అయా తండ్రి, నీవు మా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యమునకై స్తోత్రాలు ప్రభా. అయా నీవు నీ నైనా పిల్లలకు నువ్వు తెలియచేస్తున్న తండ్రి వాగ్దానాలు గొప్పవే ప్రభా. అయా నువ్వు అంటూ ఉన్నావు అయా తండ్రి, నీ యొక్క రక్షణలో ఎవరైతే బిడ్డలు ఉన్నారో అయా వాళ్ళందరూ ఈ యొక్క తీర్మానాన్ని తీసుకొని అయా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ యొక్క రాజ్యమునకు వారసులుగా చేసుకునే కృపను, అనేక మందిని నీ వైపుకు నడిపించే కృపను ఈ బిడ్డలందరికీ అనుగ్రహించండి. చూసిన వాళ్ళు వ్యర్థముగా పోక విని అయా నీలో నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా. స్తోత్రాలు నాయనా తండ్రి. అన్ని విషయాలు నీవే కృప చూపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.